వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. మెడికల్ కాలేజీలపై వైసీపీ సేకరించిన కోటి సంతకాలన్నీ బోగస్ సంతకాలే అని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిర్వహించిన ప్రజా దర్బార్ వేదికగా ఆయన మాట్లాడారు. జగన్ బెదిరింపు రాజకీయాలతో రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. గతంలో వైఎస్ఆర్ కొనసాగించిన పీపీపీ విధానంపై ఇప్పుడు జగన్ విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కేవలం రాజకీయ స్వలాభం కోసమే ప్రభుత్వ మెడికల్ కాలేజీలపై దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు. పీపీపీ విధానంతో మెడికల్ సీట్లు పెరిగి పేదలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని, జగన్ విష ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ దాని ద్వారా ఇవాళ బీఓటీ కింద రోడ్లు వేసుకున్నాం. రోడ్లన్నీ కూడా ఇవాళ అద్భుతంగా ఉన్నాయి. దానివల్ల ట్రాన్స్పోర్టేషన్ పెరిగి ఇండస్ట్రీస్ వచ్చినాయి, పరిశ్రమలు వచ్చినాయి, అటు పోర్టులు వచ్చినాయి. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళకు కనబడతాయి. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి సంస్కరణ వల్ల రాష్ట్రంలో ఒక విప్లవం వచ్చింది. దేశంలోనే ఒక విప్లవం తీసుకొచ్చారు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు కూడా ఆ తర్వాత దాన్ని కొనసాగించారు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి ఏ కార్యక్రమాలు చేస్తారు మనం చూసాం. ఒక విధ్వంసమైనటువంటి మాటలు మాట్లాడతారు. అసలు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వచ్చే పరిస్థితే లేదు ఈ రాష్ట్రంలో. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా ఒక కమిటీ వేశారు. కమిటీ ఇచ్చినటువంటి నివేదికలో కూడా పీపీపీ అంటే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అనేది మంచి విధానం. దీనివల్ల అక్కడ అసెట్ క్రియేట్ అవుతుంది. ఇవాళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కూడా అది ప్రభుత్వ సంస్థే. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ తెలుసుకోవాలి. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తామంటే హాస్యాస్పదంగా ఉంది. అది ప్రభుత్వ సంస్థే. ప్రైవేట్ వాళ్ళు బిల్డ్ చేస్తారు, కొన్ని రోజులు దాన్ని నడిపిస్తారు, తర్వాత ప్రభుత్వానికి అప్పచెప్పి వెళ్తారు. దానివల్ల సీట్లు తగ్గవే, ఇంకా సీట్లు పెరుగుతాయి. దానివల్ల ప్రజలకి వైద్య సహాయం పెరుగుతుంది. అంతే తప్ప ఇక్కడ ఎక్కడా కూడా ఆసియా